హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీతాన్ని మాట్లాడుతున్నా. గోబీ పువ్వు వేపుతున్నాను. ఇందులో ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, ఉల్లిపాయలు అన్నీ వేసాను ఫ్రెండ్స్. ఇది బ్రౌన్ కలర్లో వేగాలన్నమాట. వేగిన తర్వాత బాగుంటుంది. హాయ్ ఫ్రెండ్స్, ఎలాగున్నారు? బాగున్నారా? నేను గీతాన్ని మాట్లాడుతున్నా. గోబీ పువ్వు ఫ్రై చేస్తున్నాను. ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, పల్లీలు అన్నీ వేసాను. వేసి ఫ్రై చేస్తున్నాను. ఇప్పుడు అది బాగా వేగిన తర్వాత అప్పుడు గోబీ పువ్వు వేయాలన్నమాట. గోబీ పువ్వు వేసిన తర్వాత కారం, ఉప్పు, పసుపు అన్నీ వేయాలన్నమాట. వేసిన తర్వాత మూత పెట్టేస్తే గోబీ పువ్వు ఫ్రై అయిపోతుంది అన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి. మీరు ఎవరు కామెంట్స్ పెట్టట్లే, సబ్స్క్రైబ్ చేయట్లే. నాకు ఇప్పటికీ 7 లక్షలు యూజ్ అయ్యారు. మళ్ళీ సబ్స్క్రైబ్ వచ్చి 1500. ఓకే, కాబట్టి ఈ పొంగల్కి చిరంజీవి పిక్చర్ వస్తుంది. అందరూ ఫ్యామిలీతో చూడాలి. చూసి అందులో పాటలు చాలా బాగున్నాయి, నాకు చాలా నచ్చాయి. నేను చిరంజీవి ఫ్యాన్ని కాబట్టి చిరంజీవికి బాగా 20M వరకు సాంగ్స్ యూజ్ అయ్యాయన్నమాట. మీరందరూ ఫ్యామిలీతోని చిరంజీవి పిక్చరు ఎలాగైనా చూడాలి. చాలా హిట్ అయిన పిక్చరు, చాలా బాగుంటుంది చిరంజీవిది. కాబట్టి మీరందరూ చూడాలి ఫ్రెండ్స్. నా సబ్స్క్రైబ్ అందరూ వెళ్ళాలి. నాకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చిరంజీవి పిక్చర్ మాత్రం ఎలాగైనా వెళ్ళాలి మీరందరూ. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగుండే టికెట్స్ తీసుకోండి 2 రోజుల ముందే. ఓకేనా? వేసిన తర్వాత గోబీ పువ్వు వేసాం కదా, వేసిన తర్వాత కొంచెం ఉప్పు వేయాలి. ఉప్పు వేయాలన్నమాట. ఉప్పు వేసి కొంచెం కారం కూడా వేయాలి. ఇందులో కారం వేసి కొంచెం మూత పెట్టాలన్నమాట. కారం వేసి మూత పెట్టాలి. కొంచెం దీన్ని కలపాలి. ఇప్పుడు గోబీ పువ్వు కొయ్యలేదు నేను, సరిగా కొయ్యాలి. గోబీ పువ్వు ఇలా కలపాలి. కలిపిన తర్వాత దాన్ని మూత పెట్టాలన్నమాట. మూత పెడితే అలా సగ్గుతుంది. సగ్గిన తర్వాత అప్పుడు మీకు ఫ్రై అయిపోతుంది అన్నమాట. ఫ్రై అయిపోయినట్టే ఇంకా. ఓకేనా ఫ్రెండ్స్?